జై జయ శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. జీవుడు ఈశ్వరుని నుండే. ఆత్మ మాయతో ఉన్నప్పుడు ఈశ్వరుడని, ఆత్మను జీవుడనే మాట మాయ వల్లనే అని అద్వైతులందరూ అంటారు. జీవుల కంటే పైవాడు ఈశ్వరుడని, అతడు జగద్రక్షకుడని అంటారు. అయితే ఈశ్వరుని నుండే జీవుడు వచ్చాడని, ఈశ్వరుడే జీవభావాన్ని కలిగించాడని మాత్రం అనరు. ఈశ్వరుని మాయ ద్వారా ఆత్మ జీవుడయ్యాడని అంటారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవానుడిట్లా అన్నాడు. తాను పురుషోత్తముడని అన్నాడు, అనగా ఈశ్వరుడని, ముల్లోకాలలో ప్రవేశించి రక్షించేవాడని అన్నాడు. శంకరులిక్కడ నిర్గుణ బ్రహ్మను గూర్చి చెప్పలేదు. ఆ పురుషోత్తముడు నారాయణుడని, సగుణ బ్రహ్మమని చెప్పారు. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టనింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. తాత్పర్యం: శాశ్వతమైన నాలోని ఒక అంశ జీవునిగా జీవలోకంలో ఉన్నది. ప్రకృతి సంబంధమైన మనస్సుతో చేరిన జ్ఞానేంద్రియాలు ఆ జీవుని విషయములను ఆకర్షించుచున్నవి. ఇక్కడ మనస్సును 6వ ఇంద్రియంగా పేర్కొన్నాడు. శంకరులు కూడా షట్పతి స్తోత్రంలో శ్లేష రూపంలో దీనిని పేర్కొన్నారు. జీవుణ్ణి అంశగా పేర్కొన్నారు. జీవుడు తన నుండే వచ్చినట్లుంది. ప్రకృతి అంటేనే మాయ. మాయకు సంబంధించిన విషయాలలో కూడిన మనస్సు ఈశ్వరాంశచే లాగబడింది. జీవుని కట్టి మనస్సునిచ్చి మాయలో పడి ఉండమని ఈశ్వరుడు అనుమతించినట్లే కదా. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.